హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు మీకు ఈ వీడియోలో క్రిస్పీగా క్రంచీగా ఉండే చికెన్ లాలీపాప్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇలా చేశారనుకోండి, రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఎప్పుడు కూడా ఈ విధంగానే ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. మరి వీటి యొక్క ప్రాసెస్ చూసేద్దామా. ఇందుకోసం చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాను. నేను 1/2 kg తీసుకున్నాను. ఇవి దాదాపుగా 12 వరకు ఉంటాయి. ఒక్కో లాలీపాప్ని తీసుకొని చాకుతో పైన ఒక ఘాటు పెట్టుకొని స్కిన్ అంతా కూడా కిందికంతా ప్రెస్ చేసుకోండి. లాలీపాప్ షేప్ వచ్చేంత వరకు స్కిన్ అంతా కూడా చాకుతో కిందికి ప్రెస్ చేయండి. ఇలా చేసుకోండి. ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. ఒక ఘాటు పెట్టుకోండి, పైన వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోండి. ఇలా చేస్తే చికెన్ లాలీపాప్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఉండాలి. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. మామూలుగా చికెన్ సెంటర్లో చేసేమని అడుగుతాం కదా, సో అలా కాకుండా చికెన్ లాలీపాప్స్ తెచ్చుకొని ఈ విధంగా షేప్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మిగతా వాటిని కూడా పైన ఘాటు పెట్టుకొని స్కిన్ అంతా కూడా కిందికి వచ్చేంత వరకు కూడా గట్టిగా ప్రెస్ చేసుకోండి. మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని ఒక బౌల్ తీసుకొని చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ అన్నింటిని కూడా వేసుకోండి. మీకు ఎన్ని కావాల్సి వస్తే అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఘాటుగా స్పైసీగా చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. సాసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం లాలీపాప్స్కి పట్టి టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల వరకు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని కూడా వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. చికెన్ లాలీపాప్స్లో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకొని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ కారం వేసుకోండి. కలర్ బాగుంటుంది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు విస్కర్తో కానీ స్పూన్తో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అంతా కూడా పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువగా పోయకండి, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కలర్ కోసం నేను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. లాలీపాప్స్ రెడ్గా బాగా కనిపిస్తాయని రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అంతా బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ పీసెస్ తీసుకొని ఈ పిండిలో డిప్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు బాగా డిప్ చేసుకోవాలి. పిండి అంతా కూడా ముక్కలు పట్టుకొని క్రిస్పీగా బాగా వస్తాయి పైన. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేడి చేసుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు ఒక్కొక్క లాలీపాప్ను వేసుకోండి. బాగా వేడి కానివ్వకండి, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. లేదంటే పైన ఉన్న పిండి అంతా కూడా ఊడొస్తుంది. సో అందుకని ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. మీడియం హీట్లో పెట్టుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన అంతా మాడిపోయి లోపల ఉడకదు. సో అందుకని మీడియం హీట్లోనే మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఉడికేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ లాలీపాప్స్ చూడండి బాగా రెడ్ కలర్లో వచ్చాయి. ఇలా రావాలి. ఇవి డీప్ ఫ్రై అయిపోయాయి. వీటిని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ మిగతా వాటిని కూడా ఇదే విధంగా పిండిలో డిప్ చేసుకుంటూ వేసుకోండి. చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా రెస్టారెంట్కి వెళ్ళి తింటుంటాం కదా, సో అలా కాకుండా ఈ విధంగా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి. వీటిని సాస్తో కానీ లేదంటే డైరెక్ట్ అలా అయినా కూడా తినొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా క్రంచీగా ఉండే చికెన్ లాలీపాప్స్ ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.